ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 16వ అధ్యాయంలోకి వచ్చామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 16వ అధ్యాయం స్తంభదీప ప్రశంస. వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసము యందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరికి కార్తీక మాసం అందు తమ శక్తి ఉన్నది దానము చెయ్యరో అట్టివారు రౌరది నరకాలు పొందురు. ఈ నెల యందు తాంబోదాదులతో దానము చేయువారు చక్రవర్తిగా పుడుతురు. ఈ విధంగా నెల రోజులు ఏ ఒక్కరోజు విడివక్కకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధానాన్న దీపారాధన చేసిన ఎడల సమస్త పాపమును నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సాన్నిధ్యంలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబోదాదులతో నారికేళ ఫలాదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఎందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునకు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందం కలుగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిదానము గాని నువ్వులను గాని ప్రమిదలో పోసి దీపము ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని లేక దీపం పెట్టిన వారిని పరిహాసమాడువారు చుంచు జన్మెతుదురు. ఇందుకొక ఇతిహాసము కలదు, శ్రద్ధగా ఆలకింపుము. దీపస్తంభము విప్రుడు అగుట. ఋషుల్లో అగ్రగణ్యుడు పేరొందిన మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమం ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండును. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టూ పక్కల వారు ఊళ్ళు కూడా వచ్చి పూజలు చేయుచుండేవి. వారు ప్రతిదినం ఆలయ ద్వారంపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించుండేవారు. ఒకనాడు ఆ మునిలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ శివాలయానికి ఎదురుగుండా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభము తెచ్చుకుందాం రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగుండా పాతిరి. దానిపై ధాన్యము ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందున ఒత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనము చేయుచుండగా ఫెండు అని శబ్దము వినిపించి అడు చూడగా వారు పాతిపెట్టిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదురే పడి ఉండెను. ఆ దృశ్యము చూసిన వారందరూ ఆశ్చర్యంగా నిలబడేవి. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును. వారంతా చూచి, ఓయి, నీవు ఎవడవు? ఈ స్తంభం నుండి ఎలా వచ్చితివి? ఈ వృత్తాంతం ఏమి అని అడుగగా అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మ యందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండచే మందదుడు అనే న్యాయాలు విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధి అలవాటు చేసుకుని వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక ఉంటిని. ఇట్లుండగా నేను నా పరివారంతో కూర్చుని ఉండగా ఒక సమయమున విప్రుడు వచ్చాను, నన్ను ఆశ్రయించను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించాను. నేను
ఉన్న తాసవుపై కూర్చుండి అతిథులకు నేలపై కూర్చుండమని చెప్పుతుండేవాడిను. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూసేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను ఎవరూ మందలింపలేకపోయేరి. నేను చెయ్యు పాపకార్యములు హద్దు లేకపోయింది. దాన ధర్మములు ఏమిటియో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడైన మహాపాపే అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై 10,000 జన్మలయందు కాకినై 5,000 జన్మలయందు తొండనై 5,000 జన్మలయందు పేడ పురుగునై తర్వాత వృక్షమై ఈ కింకార్యమున వచ్చి తిని నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభముగా నన్ను నరరూపమెత్తి నా జన్మాంతర జ్ఞానినతిని. నా కర్మములన్నీ నీకు తెలిసినదివి. నన్ను మన్నింపుమని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించి మునులందరూ చమిత్తారు. అత్యంత ఆశ్చర్యం ఉంది. ఆహా, కార్తీక మాసం మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కండ్ల ఎదుటే ముక్తిని నొందుట వింటిమా కంటిమా. కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజుడు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగి దీనిని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడి మాటలు ఆలకించి ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జన్మము నెలరోకు నిలుటల కర్మబంధము కలుగునా అని ప్రశ్నించెను. ఆ సంశయం వల్ల అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరస మునితో, స్వామి, మీరే ఇతనికి సంశయం తీర్చగలరు, సమర్థుడు అని వివరించమని కోరగా అంత అంగీరసుడు ఇట్లు చెప్పాను. ఇట్లు స్కాంద పురాణ వశిష్ఠ ప్రోక్తము కార్తీక మహాత్మ్యమందలి 6వ అధ్యాయము సమాప్త. సర్వే జన సుఖినో భవంతు.